నీ వయసు ఎంతో నాకు తెలీదు, అల్లరి పిల్ల అని నీ కామెంట్లో వచ్చేసి ప్రతిదీ స్క్రీన్ షాట్ కొట్టి పెట్టిన అదే సపరేట్గా వీడియో చేసి పెడతా నేను. ఇంతమందికి తప్పు అనిపించనివి, ఇంతమందికి లోపాలు కనిపించనివి నీకేం కనిపించిందో జనాలలో పెట్టి చూపిస్తా చూడు. నువ్వు పెట్టిన కామెంట్ నేను డిలీట్ చేస్తే క్షణాలలో మాయమైపోతుంది. కానీ నువ్వు పెట్టిన ప్రతి కామెంట్ నేను వీడియో చేసి పెడితే ప్రతి ఒక్కరు చూస్తారు, పేరుతో సహా. తెలుసా నీకు? అయినా ఎందుకు భరిస్తావు? అవసరమా అని అయినా ఊకోవట్లే, పెడతానే ఉన్నావు. ఏపీ లవర్ అని నేను చెప్పిన అన్న, ఏమన్నా పెట్టే ముందు నీ చెల్లిని అనుకో, కాస్త కామెంట్లు పెట్టడం మానే అని. లేదు, పెడతానే ఉన్నావు. నీ కామెంట్ నాకు అవసరం లేదు అని అన్నప్పుడు ఊకుండొచ్చు కదా, పెట్టావు. నీ కామెంట్లు కూడా స్క్రీన్ షాట్ కూడా పెట్టినావు, అది పెడతావు. ఈ వీడియోతో ఇంతటితో ఆగితే బెటర్. లేదు అనుకుని మళ్ళీ నెక్స్ట్ కామెంట్లు వస్తే డైరెక్ట్ కేసే, ఇంక మీ ఇష్టం. అసలు ఏంటా ఈ ధైర్యం అనిపిస్తూ ఉందా మీకు? చెప్తా విను. 3 కేళ్ళల్లో సొంత ఇల్లు లేదు, చిన్న తమ్ముడు, అమ్మ కూరగాయలు అమ్మవేది, నాన్న వ్యవసాయం చేసేది. నాన్న వ్యవసాయం చేస్తే ఇంతప్పటి నుండి నాన్న వ్యవసాయంలో హెల్ప్ చేసిన నేను. పొలం పనులు వచ్చు, పత్తులు వచ్చు, మురి పనులకు పోయినా, పాల పనులకు పోయినా, ఇంటి ఆవులను గుడ్లను అడుగు మీద దాదుకొని వచ్చిన. తెలుసా? 4 గోడల మధ్య ఏసీ రూములలో కూలర్ వేసుకొని ఫ్యాన్లు వేసుకొని పెరగలే నేను. నాకు కష్టం అంటే ఏంటిది, బతుకంటే ఏంటిది అనేది తెలుసు. పెళ్ళైన సంవత్సరానికి తల్లిని కోల్పోయి చిన్న చిన్న పిల్లలను పట్టుకొని ఇంటి బాధ్యతలు మీదేసుకొని పడడానికి కష్టాలు తల మీద వేసుకొని పడి పెరిగిన దాని నేను. ఇతరులకు రెస్పెక్ట్ ఇచ్చి కానీ నా వీడియోలకు మీరు కామెంట్లు పెడతా కూడా రివర్స్ కామెంట్ పెట్టకుండా నేను ఎందుకు డిలీట్ చేస్తూ ఉన్నానంటే అవసరమా, తెలియక మాట్లాడుతూ ఉన్నారా అని అనుకుంటాను. లేదు, తెలుసు మీకు, నీ గురించి బాగా తెలుసు. సరే, మీకు తెలుసు కదా, మీ ఫోన్ నెంబర్ పెట్టండి, నా గురించి మీకు ఏం తెలుసు మాట్లాడతాను నేను. ఏ పిల్లవరు అని ఒకడు, అల్లరి పిల్ల అని ఒకటి. నేను చాలా మౌనంగా భరిస్తూ ఉన్నా, కానీ అదే అలవాటు పడిపోయినట్టు పెడతా ఉన్నారు. ఏం తెలుసు మీకు? తెలుసా? ఏం తెలుసు? ఏ రకంగా తెలుసు? ఏం చూస్తే మీకు తెలుసు? మరి చెన్నూరా ఫేక్ అకౌంట్స్ చేసుకొని మెసేజ్ చేస్తూ ఉన్నారా? అట్లా కూడా చెప్పండి, భయం ఎందుకు? ఎదుట పడే ధైర్యం లేనప్పుడు వెనుక కూతలు కొయ్యకూడదు. నేను మన సుఖంగా పెరిగానా? కష్ట సుఖాలంటే తెలియకపోవడానికి. అయినా ఎందుకు బాధపడాలి, ఎందుకు భయపడాలి? వీడియోస్ చేస్తే భయపడాలా? మీలాంటి కామెంట్లు, పిచ్చి కామెంట్లకు భయపడాలా నేను? పిచ్చి కామెంట్లకు నెవర్, అవసరమే లేదు. నా కష్టాన్ని నమ్ముకొని పెరిగిందాన్ని. మీలాంటి పిచ్చోళ్ళకు భయపడే ప్రశస్తే లేదు.